నిరుపేద కుటుంబాల బిడ్డలకు నీడగా నిలిచే గురుకుల మరియు మోడల్ పాఠశాలలో చదువుకున్న నిరుపేద కుటుంబాలకు సీట్లు లేక ఎంతో మంది పేద విద్యార్థి బిడ్డలు ప్రైవేట్ పాఠశాలలో చదివేసి ఇవ్వడానికి స్తోమత లేక ప్రైవేట్ కళాశాలలో అడ్డగోలు దోపిడీకి అధిక ఫీజులను తట్టుకోలేక తమ బిడ్డల్ని చదువు మానిపిస్తున్నామని గురుకుల మరియు మోడల్ స్కూల్లో ఏ ఒక్క సీటు ఖాళీ లేకుండా సిద్దిపేటలో దుబ్బాక మండల కేంద్రంలో లచ్చపేట మోడల్ పాఠశాలలో చదివించేందుకు ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లల్ని చేర్పించడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఈ మోడల్ స్కూల్లో సీటు లేక పోటాపోటీ విద్యార్థులు పరీక్ష పోటీలకు ఒక్క సీటు కూడా లేకున్నా 230 మంది విద్యార్థులు హాజరై పరీక్ష కేంద్రానికి వచ్చారు. 7, 8, 9 తరగతులకు కానీ సీట్లు లేక చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు మాట్లాడుతూ మరిన్ని గురుకుల పాఠశాలలో మరిన్ని మోడల్ స్కూల్స్ పాఠశాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై పేద బిడ్డల వారి చదువు కోసం మరిన్ని సీట్లు పెంచాలని వారు కోరుకున్నారు. నేడు ప్రైవేట్ కళాశాలల దోపిడీకి తట్టుకోలేక మా యొక్క బిడ్డలను గురుకుల మరియు మోడల్ స్కూల్లో చేర్పించడానికి వస్తే ఇక్కడ సీట్లు లేకపోవడం నిరాశని మిగిల్చిందన్నారు. మండల కేంద్రంలో మరొక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని, ఈ ప్రైవేట్ పాఠశాల దోపిడీని అరికట్టేందుకు ఇలాంటి మోడల్ పాఠశాలను మంజూరు చేయాలని, పేదింటి బిడ్డలకు ఉన్నతమైన నాణ్యమైన చదువు అందే విధంగా ఈ ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నారు. ఈరోజు మోడల్ స్కూల్ లచ్చపేట నందు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. మార్నింగ్ వచ్చేసి 6th క్లాస్కి 193 సెంటర్ ఏ అండ్ 150 సెంటర్ బిలో పడ్డారు. 100 సీట్స్ కోసం రాస్తున్నారు వీళ్ళు. అండ్ 7th, 8th, 9th, 10th క్లాసెస్ కలిపి ఆఫ్టర్నూన్ సెషన్లో 220 మెంబర్స్ రాస్తున్నారు. 7th క్లాస్కి వచ్చేసి 98 మెంబర్స్ రాస్తున్నారు. 8th క్లాస్కి వచ్చేసి 64 అండ్ 9th క్లాస్కి వచ్చేసి 48 మెంబర్స్, 10th క్లాస్కి వచ్చేసి 11 మెంబర్స్ రాస్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ అసలు సీట్స్ ప్రస్తుతం అయితే ఖాళీ లేదు. జూన్లో ఎవరైనా ఏదైనా పరిస్థితిని బట్టి ఖాళీ అవుతేనే ఇప్పుడు ఎంట్రన్స్ రాసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. దుబ్బాక లచ్చపేట మోడల్ స్కూల్లో ఒక్క సీటు కూడా లేనప్పటికీ దాదాపు 200 నుంచి 300 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే ఈ మోడల్ స్కూల్ విద్య బాగుంటుందని చాలామంది హోప్తో ఇక్కడికి పిల్లల్ని తీసుకురావడం జరుగుతుంది. అయినప్పటికీ వాళ్ళు వచ్చిన పేరెంట్స్ ఏ ఆశలు పెట్టుకొని ఇక్కడికి వస్తారో ఆశలు నిరాశలు అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ సీట్లు లేకపోవడం బాధాకరం. ఈ మోడల్ స్కూళ్ళల్లో అధిక మొత్తంలో సీట్లు పెంచాలి. పెంచితేనే మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేసిన వారు అవుతారు. ఎందుకంటే ఈరోజు ప్రైవేటు స్కూళ్ళు చాలా దారుణంగా దోపిడీ చేస్తున్నారు ఫీజుల రూపంలో. ఆ బాధలు భరించలేక మోడల్ స్కూళ్ళకు పిల్లల్ని పంపించాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ సీట్లు లేకపోవడం చాలా బాధాకరం. ఇది ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్య తీసుకొని సీట్లు పెంచాలని మేము పేరెంట్స్గా కోరుతున్నాం. తుంపల్పల్లి మా అబ్బాయి ఇక్కడ సీట్ రాయనికి వచ్చిండు. సీట్లు రావడం లేదు. ఇలా సీట్లు తక్కువ ఇచ్చిర్రు. మా పిల్లలకి ప్రైవేటు దాంట్లో ఫీజుల వల్లనే మేము ఇక్కడ రాయించడం జరుగుతుంది. మేము ఎంతో ఆశ కొద్దీ వచ్చినాము. అది సీట్లు తగ్గించడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. మోడల్ స్కూల్ పైన సీట్లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.